వెల్కమ్ టు ఎంసీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తణుకు జిల్లా ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అత్యవసర రోగులకు రక్తం నిల్వలు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఏలూరులో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు రక్తాన్ని నిల్వ చేసేందుకు పంపుతున్నట్లు తెలిపారు. అత్యవసరమైన పరిస్థితుల్లో గర్భిణీలకు రక్తం అవసరమైన సమయాల్లో ఏలూరు నుంచి తీసుకురావాల్సి వస్తోందని, ఈ పరిస్థితుల్లో ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలియజేశారు. ఇబ్బందులను అధిగమించేందుకు తణుకులో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది కొరతను అధిగమించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పోస్టుల భర్తీకి కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకి అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడంతో పాటుగా ఇక్కడ అందరికీ కూడా బ్లడ్ కూడా అందుబాటులో ఉండే విధంగా బ్లడ్ స్టోరేజ్ కూడా పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి ఏలూరులో ఉన్నటువంటి మదర్ బ్లడ్ బ్యాంక్లో స్టోరేజ్ కోసం ఈరోజు దాతలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వారు రక్తదానం చేయడం చాలా సంతోషం. వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి బ్లడ్ కావాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఏలూరు మదర్ బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకురావడం జరుగుతుంది కనుక వారికి అక్కడ దానికి సఫిషియంట్ బ్లడ్ ఉండే విధంగా ఈరోజు ఇక్కడ ఈ బ్లడ్ బ్యాంక్ క్యాంప్ని బ్లడ్ క్యాంప్ని నిర్వహించి దాతల సహాయాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు చాలామంది యువత అంతా కూడా వచ్చి రక్తదానాన్ని చేసి ఎంతోమందికి తల్లులకి వారు అండగా నిలబడటం చాలా సంతోషం, అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో తణుకు జిల్లా హాస్పిటల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసి ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలను, అదేవిధంగా ఇక్కడ ఏదైతే స్టాఫ్ షార్టేజ్ ఉందో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. అవన్నీ కూడా చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.